హలో అండి. అందరికీ నమస్కారం. బజార్ అవుట్‌లుక్‌కి స్వాగతం. ఇవాళ మనం 3ఐ ఇన్ఫోటెక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలామంది కామెంట్స్‌లో 3ఐ ఇన్ఫోటెక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడిగారు. నేను కంప్లీట్ కంపెనీ ఎక్స్‌ప్లనేషన్ యాన్యుయల్ రిపోర్ట్స్ హిస్టరీ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. మీకు ఫర్దర్‌గా 3ఐ ఇన్ఫోటెక్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. డీటెయిల్డ్ వీడియో పోస్ట్ చేస్తాను. కానీ ఇప్పటికి బ్రీఫ్‌గా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ 3ఐ ఇన్ఫోటెక్? షుడ్ యూ ఇన్వెస్ట్ ఆర్ నాట్? మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా? ఆహ్, ఈ కంపెనీలో అట్ ప్రెజెంట్ ఏం జరుగుతుంది? దీని గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం. మొదలెడదామా మరి? 3ఐ ఇన్ఫోటెక్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ అండి. లాంగ్ బ్యాక్ ఐసీఐసీఐతో పాటు ఈ కంపెనీ కూడా స్టార్ట్ అయింది. బేసిక్‌లీ బ్యాంకింగ్ అండ్ సర్వీసెస్ కంపెనీగా ఈ కంపెనీ స్టార్ట్ అయింది. కానీ ఇవాళ వీళ్ళ సర్వీసెస్ చూస్తే మీకు కన్సల్టింగ్ సర్వీసెస్, క్లౌడ్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్, డేటా అనలిటిక్స్ సర్వీసెస్, క్వాలిటీ అష్యూరెన్స్, బిజినెస్ ప్రాసెస్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్, బ్లాక్ చైన్ సర్వీసెస్ మీకు కనపడతాయి. సో, వీళ్ళు ఈ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఇన్ ఏ ఇండస్ట్రీస్‌లో ఉన్నారు అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్స్యూరెన్స్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్, గవర్నమెంట్ అండ్ ఎంటర్‌ప్రైజ్‌లో ఉన్నారు. సో, బేసిక్‌లీ ఈ సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు రీసెంట్‌గా మీకు తెలిసే ఉంటుంది 3ఐ ఇన్ఫోటెక్ ఆల్మోస్ట్ రూ. 3 నుంచి ఇప్పుడు రూ. 8 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీనికి కారణం వచ్చేసి వీళ్ళు రీసెంట్‌గా 52 వీక్ హై కూడా టచ్ అయింది. రూ. 8, రూ. 9 దగ్గర. ఈ షేర్స్ 52 వీక్ హైస్ ఇలా కన్సిస్టెంట్‌లీ టచ్ అవ్వడానికి కారణం వీళ్ళు ఆల్మోస్ట్ 1000 క్రోర్స్‌కి వీళ్ళ సాఫ్ట్‌వేర్ బిజినెస్‌ని అమ్మేశారు. సో, బేసిక్‌లీ సాఫ్ట్‌వేర్ బిజినెస్ అంటే వీళ్ళ ప్రొడక్ట్ బిజినెస్ ఏదైతే ఉందో అంటే బ్యాంకింగ్ అండ్ ఇన్స్యూరెన్స్ అండ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్ బిజినెస్‌ని వీళ్ళు 1000 క్రోర్స్‌కి అమ్మేశారు. సో, దీన్ని బిజినెస్ ట్రాన్స్‌ఫర్ అగ్రీమెంట్ అంటారు. సో, దీని ద్వారా వీళ్ళు అమ్మేశారు అంటే వీళ్ళ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, కంపెనీ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ బిజినెస్ ప్లస్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ ఎంప్లాయీస్ ఇన్ ఇండియా, యూఎస్ఏ, యూకే, కెన్యా, యూఏఈ, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ అండ్ సౌదీ అరేబియా. ఈ మొత్తం బిజినెస్‌ని వీళ్ళు 1000 క్రోర్స్‌కి అమ్మేశారండి. సో, ఈ 1000 క్రోర్స్ రావడం వల్ల సడెన్‌లీ వీళ్ళు డెట్ పొజిషన్ నుంచి బయటికొచ్చే సిట్యుయేషన్ కనపడుతుంది. సో, అగ్రిగేట్ కన్సిడరేషన్ వచ్చేసి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ 1000 క్రోర్స్ సబ్జెక్ట్ టు కస్టమరీ వర్కింగ్ క్యాపిటల్ అండ్ అదర్ అడ్జస్ట్‌మెంట్స్. సో, ఈ 1000 క్రోర్స్ రావడం వల్ల ఎన్‌సీఎల్‌టీకి వీళ్ళు అప్పీల్ పెట్టారండి. సో, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కి అప్పీల్ పెట్టారు. ఏమని అంటే దే ఆర్ గోయింగ్ టు రెడ్యూస్ దేర్ క్యాపిటల్ బికాజ్ క్యాపిటల్ రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ చేసి కంప్లీట్‌గా డెట్ ఫ్రీ చేయాలి అనేది వీళ్ళ ఐడియా. వెరీ సిమిలర్ టు వాట్ హ్యాపెండ్ టు సుబెక్స్ ప్రీవియస్‌లీ. ఇప్పుడు దీనివల్ల ఇంపాక్ట్ చూడండి. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రిజల్ట్స్ మీద ఇంపాక్ట్ చూడండి. టోటల్ ఇన్‌కమ్ 160 క్రోర్స్ Q4 FY 2021 కంపేర్డ్ టు Q3 159 ప్లస్ అంటే ఆల్మోస్ట్ ఒక 0.5% కనపడింది. కానీ నెట్ ప్రాఫిట్‌లో చూసుకుంటే వీళ్ళు 15 క్రోర్ లాస్ నుంచి 301 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ చూపించారండి. థాట్స్ ఎ 2000% రైజ్. అలాగే ఈపీఎస్ చూసుకున్నారంటే ఎర్నింగ్స్ పర్ షేర్ -0.02 నుంచి 1.94 మీకు కనబడుతుంది ఇక్కడ. దట్ ఈస్ 98,000% అప్. కంపారిటివ్‌లీ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే అగైన్ ఈపీఎస్ 0.03 నుంచి 1.94, నెట్ ప్రాఫిట్ 16 క్రోర్స్ నుంచి 301 క్రోర్స్. టోటల్ ఇన్‌కమ్ 159 క్రోర్స్. ఇక్కడ మార్జినల్ ఇంక్రీజ్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇప్పుడు మనం ఇయర్ ఎండ్ ఆఫ్ FY 20, ఇయర్ ఎండ్ ఆఫ్ FY 19-20, 2021 ఇయర్లీ కంపారిజన్ చేసుకుంటే మీకు టోటల్ ఇన్‌కమ్ 707 క్రోర్స్ లాస్ట్ ఇయర్ అయితే ఇప్పుడు 632 క్రోర్స్ 11% 12% తగ్గిందండి ఆల్మోస్ట్. నెట్ ప్రాఫిట్ చూసుకుంటే -60 క్రోర్స్ ఉండేది. ఇప్పుడు 257 క్రోర్స్ ఉందండి. దిస్ ఈస్ ప్యూర్‌లీ బికాస్ ఆఫ్ ద బిజినెస్ సేల్. ఆ సేల్ బేస్ వీళ్ళ బేస్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని సేల్ చేయడం వల్ల వీళ్ళకొచ్చిన ప్రాఫిట్ ఇది. ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా 0.11-1.88 ఇంక్రీజ్ చూపించారు. సో, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ విల్ హ్యాపెన్ టు దిస్ కంపెనీ? షుడ్ వి ఇన్వెస్ట్ ఆర్ నాట్? సో, ఇప్పుడు మన ఫైనల్ క్వెషన్ ఆన్సర్ చేద్దాం. షుడ్ వి ఇన్వెస్ట్ ఇన్ 3ఐ ఇన్ఫోటెక్ ఆర్ నాట్?
విత్ ఆల్ ద చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అట్ 3i ఇన్ఫోటెక్, మీ ఇంపార్టెంట్ బిజినెస్ సేల్ అయిపోయిన తర్వాత కొత్త సీఈఓని కూడా అపాయింట్ చేశారండి. థామ్సన్ పి జ్ఞానం, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ గ్లోబల్ సీఈఓ. ఈయన ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ కంపెనీ నడవబోతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గమనించాల్సింది ఏంటంటే, 1 క్యాపిటల్ రిడక్షన్ అవుతుంది. ఇప్పుడు ₹8 ఉన్న షేర్ మీకు ఆల్మోస్ట్ 1/10 క్యాపిటల్ రిడక్షన్ అయ్యి మేబీ 75-80 మధ్యలో డీలిస్ట్ అవుతుంది. ఫస్ట్ క్యాపిటల్ ఇది అయిన తర్వాత, క్యాపిటల్ రిడక్షన్ అయిన తర్వాత డీలిస్ట్ అయ్యి మళ్ళీ షేర్ మార్కెట్‌లో మళ్ళీ లిస్ట్ అవుతుంది. క్యాపిటల్ రిడక్షన్ తర్వాత లిస్ట్ అవుతుంది కాబట్టి టోటల్ అసెట్స్ తగ్గిపోతాయి కాబట్టి ఈపీఎస్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీకు షేర్ ఇప్పుడు ₹8 ఉండేది 10 టైమ్స్ ద వాల్యూ కనపడుతుంది. అంటే మేబీ బిట్వీన్ ₹75-80 కనపడొచ్చు మీకు రీలిస్ట్ అయిన తర్వాత. అది పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 వచ్చి థామ్సన్ పి జ్ఞానం గారికి ఆల్మోస్ట్ 75 లాక్ షేర్స్ యాస్ అ సీఈఓ ఇచ్చారండి. సో టు సైన్ హిమ్ యాస్ అ సీఈఓ దే హావ్ గివెన్ హిమ్ 75 లాక్ షేర్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే బేసిక్‌లీ వెనెవర్ సీఈఓ ఇస్ గివెన్ సచ్ ఎ బిగ్ షేర్ అమౌంట్, దే ట్రై టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంపెనీ. ఎందుకంటే వాళ్ళ షేర్ వాల్యూ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి. ఇంకోటి రీలిస్ట్ అయిన తర్వాత డెఫినెట్‌లీ సుబెక్స్ లాగానే ఈ షేర్ కూడా కంప్లీట్‌లీ ప్రొఫెషనల్లీ రన్ కంపెనీ అయిపోతుంది. దేర్ ఇస్ నో ప్రమోటర్ హోల్డింగ్. దేర్ ఇస్ ఓన్లీ షేర్ హోల్డర్స్. అంటే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 0 అయిపోతుంది. ప్రమోటర్స్ ఎవరు ఉండరు. క్యాపిటల్ రిడక్షన్ అయింది కాబట్టి. అండ్ 75 లాక్ షేర్స్ ఆర్ విత్ థామ్సన్ పి జ్ఞానం, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ ఆఫ్ ద కంపెనీ. ఇలా జరగడం వల్ల మీకు అగైన్ ఇది 2 రకాలుగా చూసుకోవచ్చండి. బికాస్ దేర్ ఇస్ నో ప్రమోటర్, it is completely professionally run. People will stay back because most of the employees will be given stock options. Subexలో మీరు చూసే ఉంటారు, స్టాక్ ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు ఎంప్లాయీస్‌కి. అలాగే ఇక్కడ కూడా టు హోల్డ్ ద టాలెంట్ దే మైట్ గివ్ అవే స్టాక్ ఆప్షన్స్ టు ది ఎంప్లాయీస్ themselves, which motivates them to work better. ఆల్సో వీళ్ళు లాస్ మేకింగ్ బిజినెసెస్, ప్రోడక్ట్ బేస్డ్ బిజినెసెస్ నుంచి బయటికి వచ్చేసారు కాబట్టి again, Subex also has a product based company. Product based వాళ్ళు ఆ ప్రోడక్ట్ ని అమ్మలేదు. అమ్మకుండా దే హావ్ కమ్ ఇంటూ ప్రాఫిట్స్ బికాస్ ద ప్రోడక్ట్ బిజినెస్ ఇస్ అ మనీ మేకింగ్ బిజినెస్ ఫర్ దెమ్. అలాగే 3i ఇన్ఫోటెక్ లో వీళ్ళు ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ ని అమ్మేశారు కాబట్టి అట్ ప్రెసెంట్ వీళ్ళు ఫోకస్ ఏం చేయాలి అనుకుంటున్నారంటే, దే ఆర్ ట్రైంగ్ టు ఫోకస్ లీడ్ అవర్ క్లయింట్స్ ఇంటూ న్యూ డాన్ ఆఫ్ డిజిటల్ బిజినెస్ సర్వీసెస్. ఎంటర్ అవబోతున్నారు. డిస్ట్రప్టివ్ టెక్నాలజీ వేర్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ సో ఆన్. సో వీళ్ళు కూడా దే ఆర్ టేకింగ్ ద సేమ్ పాత్. వీళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకున్న కరెంట్ సర్వీసెస్ ఆల్ట్రే సొల్యూషన్ ట్రాక్ ఒకటి, వర్క్ ఆన్ సెక్యూరిటీ యాస్ అ సర్వీస్. సో ఈ 2 మీద వీళ్ళు ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారు. అగైన్ క్లౌడ్ ఫస్ట్, డిజిటల్ ఇన్సైట్ సర్వీసెస్ అండ్ వర్క్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ టు బిల్డ్ ద బిజినెస్. సో బేసిక్లీ వీళ్ళ 3 pronged స్ట్రాటజీ ఏమి ఉండబోతుంది అంటే ఇన్వెంట్, ఇంక్యుబేట్ అండ్ ఇన్నోవేట్. సో ఈ కంపెనీలో ఆల్రెడీ ఇప్పుడు 4,000 ఎంప్లాయీస్ ఉన్నారు, స్ప్రెడ్ అక్రాస్ 4 continents. ఇట్స్ స్టిల్ వర్కింగ్, హ్యాస్ రికార్డెడ్ రోబస్ట్ పర్ఫార్మెన్స్ అట్ ద బోర్సెస్ అండ్ రీసెంట్ క్వార్టర్. ఎందుకంటే వీళ్ళు ఆ సేల్ చేసిన తర్వాత వీళ్ళ నెట్ ప్రాఫిట్ విపరీతంగా జంప్ అయింది నేను మీకు చెప్పాను. సో ఆ నెట్ ప్రాఫిట్ జంప్ చూడడం వల్ల the share itself got a boost. Whether should we invest in this share or not అనేది it's a risky bet అండి. I mean బేసిక్లీ టర్న్ అరౌండ్ స్టోరీస్ అన్నిటికీ ఒకేలాగా ఉండవు. సో దిస్ ఇస్ అ టర్న్ అరౌండ్ స్టోరీ అని మనం అనుకుంటే దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అగైన్ నేను ఎప్పుడు నా వీడియోస్లో రికమెండేషన్ చేయను. This video is only for educational purposes. So risk appetite on investors, if they think that the global CEO, the new CEO will do better, Thomson P Gnanam, ఈ కంపెనీని బాగా ప్రోగ్రెస్ చేస్తారు అని మీకు అనిపిస్తే you can take a small risk, and depending on how the share lists after delisting, you can take a call. But at present, there are number of companies that are better than this 3i Infotech. That's my overall analysis on this stock. So మళ్ళీ once again, thank you so much for watching. Like చేయండి, subscribe చేయండి. మీ సబ్స్క్రిప్షన్స్ చాలా అవసరం.
మీ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.